తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం. సిద్దిపేటలో మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యులు మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఒక మొక్క 100 మందికి ఆక్సిజన్ అందిస్తుందని, భావితరాలకు కాలుష్యరహిత సమాజం కోసం మొక్కలు నాటాలన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల వర్గీకరణ పేరుతో చిచ్చు పెడుతున్నాయని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ఇకనైనా వర్గీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో రేణుకా వైన్స్ లో చోరీ జరిగింది. వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు. 50,000 నగదుతో పాటు మద్యం బాటిళ్లతో పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 6 తులాల బంగారపు లాంగ్ చైన్ను దుండగులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ బాబు పర్యటించారు. కంకాలమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటారు. ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుతో పాటు కాగజ్ నగర్ లో స్కిల్ యూనివర్సిటీ శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరడం జరిగిందన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఎప్పుడూ ముందుంటామన్నారు.